అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మన దేశంలో కొంతమంది ప్రజలు కొన్ని మసీదులు నిజానికి దేవాలయ స్థలాలపై నిర్మించబడ్డాయని వాదించారు. ఈ వాదన ఆధారంగా కొంతమంది మసీదుల సర్వే చేయాలని కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో 12 డిసెంబర్ 2024 రోజున సుప్రీంకోర్టు 2 ముఖ్యమైన తీర్పులు ఇచ్చింది. మొదట తీర్పు, మనం మన మతపరమైన ఆరాధన స్థలాల సర్వే చెయ్యలేము అంటే ఇకపై ఆరాధన స్థలాల సర్వే చెయ్యలేము. ఈ 2 తీర్పులు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే ఇవి మత సామరస్యానికి కాపాడడంలో సహాయపడుతుంది. ఈ తీర్పుల కారణంగా ప్రజలు తమ మతపరమైన ఆరాధన స్థలాలకు భయం లేకుండా వెళ్ళగలుగుతారు. సుప్రీంకోర్టు మనం మన మతపరమైన ఆరాధన స్థలాల ప్రస్తుత పరిస్థితిలోనే ఉంచాలని చెప్పింది మరియు 1947 తర్వాత ఆరాధన స్థలాల గురించి ఎటువంటి వివాదం లేదా సర్వే ఉండకూడదు. ఈ తీర్పు మన దేశంలో శాంతి మరియు మత సామరస్యానికి కాపాడడంలో సహాయపడుతుంది. ఈ తీర్పు మనం ఒకరినొకరు మతపరమైన భావాలను గౌరవించాలని గుర్తు చేస్తుంది. ఆరాధన స్థలాలు మతపరమైన స్థలాలు మరియు వాటిని కాపాడడం మనందరి బాధ్యత. దేశంలో కొన్ని ప్రాంతాల్లో మతపరమైన స్థలాల గురించి వివాదాలు జరుగుతున్నాయి. ఈ తీర్పు ఈ వివాదాలకు తెరదించి మత సామరస్యానికి పెంపొందిస్తుంది. 15 ఆగస్టు 1947 తర్వాత ఈ మసీదు దేవాలయం లేదా చర్చిగా మార్చకూడదు మరియు ఈ దేవాలయం లేదా చర్చిని మార్చకూడదు అని ఇప్పుడు స్పష్టం అనింది. సుప్రీంకోర్టు తీర్పు దేశంలోని కొన్ని మత విరోధి గ్రూపులకు గణనీయమైన షాకిచ్చింది. ఈ తీర్పు మన దేశంలోని కొన్ని మత సామరస్యం మరింత బలాన్ని ఇస్తుందని ఆశిద్దాం. ధన్యవాదాలు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.